వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో మున్సిపల్ వర్కర్ల సమ్మె కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్తున్నారు. 11వ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె హోరెత్తుతోంది. వినూత్న రీతుల్లో నిరసన చేస్తోంది. నెల్లూరులో పారిశుధ్య కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ సమస్యలు వినాలని కోరుతూ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పొర్లు దండాలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. 10 రోజులుగా తాము సమ్మె చేస్తుంటే ప్రైవేట్ కార్మికులను పెట్టుకొని చెత్త ఊడుస్తామంటుందని వారు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఎక్కడికెక్కడ రోడ్లెక్కి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ మున్సిపల్ అధికారులు పర్మనెంటు అదేవిధంగా ప్రైవేటు సిబ్బందిని పెట్టి ఎక్కడికక్కడ చెత్త తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నగరాలు పట్టణాలు దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు ఎప్పటికప్పుడు కూడా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో చూడొచ్చు విజువల్స్లో కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికులంతా కూడా మా మొర నువ్వన్నా ఆలకించాలమ్మా అంటూ ఇటు ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పొర్లు దండాలు పెడుతూ తమ డిమాండ్లను కూడా అమ్మవారి దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఏం చెప్తారని. ఏంటి ఇవాళ అమ్మవారి దగ్గర పొర్లు దండాలు పెడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోలేదనా లేకపోతే దేవుడికి చెప్పుకోవాలని? ప్రభుత్వం పట్టించుకోలేదని మేము దేవుడి కాడికి వచ్చాము. ఆ దేవుడు ఆ ఎరకాలమ్మ పరమేశ్వరమ్మ ఇంటే మా మనం ఇంటి జగనన్న మారసాలని మేము అనుకుని పొర్లు దండాలు పెడుతున్నాం ఎరకాలమ్మ కాడికి వచ్చి. జగనన్న కానీ మనసు మారి మమ్మల్ని కానీ అందరూ పర్మిట్ కానీ చేస్తే పొట్టేలతో బలిస్తే అమ్మవారికి మా 101 బిందుతో నీళ్ళు పోసి 2 పొట్టేలు బలిచ్చి జగనన్నకి ఆహ్వానం కాదు పిలిపిస్తాం. కావాలంటే మమ్మల్ని పర్మిట్ చేయమని జగనన్న ఒకటే కోరుతున్నాం. గత 11 రోజు నుంచి సమ్మెలో పాడుకుంటే ఇంతవరకు నిమ్మక నీరెత్తినట్టుగా జగనన్న ప్రవర్తిస్తున్నారు. మా మినిస్టర్లు ఎట్టా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎట్టా ఉన్నారు, మమ్మల్ని పట్టించుకున్న నాదులు ఇంతవరకు కనపడలేదు. కానీ ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు ఏమో తెలియదు. మున్సిపల్ కార్మికులు అంత చిన్న చూపు అంటే మాకు ఏంటంటే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు చెత్త ఎత్తుకునే వాళ్ళు దేనికి పనికిరారు, రూపాయి కూడా పనికిరారు. ఎమ్మెల్యేలకైతే 2.5 లక్షల జీతాలు, ఎంపీలకి జీతాలు ఎంత ఉన్నాయి. మామూలు అడిగే సమాన పనికి సమాన వేతనం అడిగాము. మమ్మల్ని కనీసం పర్మిట్ చేయమని అడగకపోతే సమాన పనికి సమానం 26,000 మనం అడిగాం కదా. మాకు సాలం జీతాల వల్ల మాకు ఇబ్బంది అయిపోతూ ఉంది. ఏది కొనలేకుండా ఉన్నాం, ఇంటి బాడిగిళ్ళు కట్టుకోలేకుండా ఉన్నాం. అందుకని జగనన్న మీరు మమ్మల్ని పర్మిట్ చేసేదాకా మా పోరాటం ఆగదు, మమ్మల్ని పట్టించుకోండి. మహిళలు అదేవిధంగా పురుషులు అందరూ కూడా వచ్చి వాళ్ళ ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారి కన్నా చెప్పుకొని మా బాధల్ని మా గోడుని చెప్పుకుంటామని చెప్పే పరిస్థితి ఉంది. ఒకసారి ఇంకా మహిళా కార్మికులు ఉన్నారు, మాట్లాడదాం. ఇవాళ మీరు ధర్నా చేస్తున్నారు 10 రోజులు 11 రోజుల నుంచి. నగరాలు పట్టణాలు ముఖ్యంగా నెల్లూరు నగరంలో అయితే చెత్తంతా నిండిపోయి వాసన వస్తుంది. అయితే ఈ బాధ్యత కదా మీకు, మీరేం చెప్తారు? మేము బాధ్యత అంటే మాకు పర్మనెంట్ అయ్యేంత వరకు మేము చేస్తూనే ఉంటాము. మాకు పర్మనెంట్ చేస్తే మా బాధ్యతలు మేము చేసుకుంటాము. మేము ప్రజలకు అండగా మేము ఉంటాము. ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 సంవత్సరాల నుంచి మాకు సర్వీస్ ఉంది. 20 సంవత్సరాల నుంచి కరోనాలో కూడా మేము ప్రజల ప్రాణాలు కాపాడినాము. ఈరోజు కూడా కాపాడుతామని మేము హామీ ఇస్తున్నాము. మాకు హామీ ఇచ్చి నెరవేరిస్తే మేము కూడా ప్రజల ప్రాణాలు కాపాడుతాము. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. కరోనాలో కూడా మేము పనిచేసినాము. అంతలో కరోనాలో కూడా పోటీ కార్మికులను పెట్టకుండా ఈరోజు పోటీ కార్మికులను పెట్టి మాకు పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని హింసిస్తుండ్రు. కానీ మేము ప్రజల ప్రాణాలు కాపాడటానికి మేము సిద్ధంగా ఉండము. కానీ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా.
అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో కనుక మనం తీసుకుంటే ఒకవైపు పారిశుద్ధ కార్మికులు, మరోవైపు అంగన్వాడీ కార్మికులు, ఇంకొక వైపు సర్వశిక్ష అభియానికి సంబంధించినటువంటి సిబ్బంది, ఇటీవల తాజాగా కొంతమంది వాలంటీర్లు, ఇలా వరుసగా కూడా ప్రభుత్వం పైన పూర్తి స్థాయి వ్యతిరేకతతో సమ్మె బాట పట్టి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ కార్మిక సంఘాల నేతలతో అయితే ప్రభుత్వం చర్చలు జరిపినా కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సఫలం కాకపోవడంతో సమ్మె బాట అయితే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజుకి ఆ రోజు సమ్మె ఉధృతి అయితే పెరుగుతోంది. నెల్లూరులో మాత్రం వినూత్న రీతిలో పారిశుద్ధ కార్మికులు ఆలయానికి వచ్చి తమ గోడుని చెప్పుకోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల ఎదుట పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. వీధుల్లోకి వెళ్లకుండా సమ్మె చేస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమ్మె చేస్తున్న దీక్షా శిబిరం నుంచి మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్నాథ్ మరింత సమాచారం అందిస్తారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు అనేక మున్సిపాలిటీల ఎదుట కార్మికులు అంటే పబ్లిక్ హెల్త్ కార్మికులు అయితే సమ్మెలకు దిగారు. నిరవధిక సమ్మెలు చేస్తుండడంతో ఇటు చెత్త విపరీతంగా పెరిగిపోయి టౌన్లో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కార్మికులు అయితే మా న్యాయమైన కోరికలు తీర్చాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ సమ్మెకు నిరవధిక సమ్మెకు కారణాలు ఏంటి, వారి డిమాండ్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన దగ్గర ఎవరైతే ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఈ నాయకత్వం వహిస్తున్నారో వారు ఉన్నారు. వాళ్ళని అడిగి మనతో సమాచారం తీసుకున్నాం. మున్సిపల్ పనిచేస్తున్న కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళు అడుగుతుండే న్యాయమైన కోరిక అది. సమాన పనికి సమాన వేతనం అంటే 26,000 కాదు, కానీ కనీసం 50,000 ఇవ్వాలి. ఇప్పుడున్న ధరల్లోన 20,000 ఏమిటి సరిపోదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికుల ఇబ్బందులను గమనించి సమాన వేతనం 26,000 కాదు 50,000 చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కానీ కార్మికులు మాత్రం న్యాయంగా సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. మరి ఇదే పెంచకపోతే రాబోయే రోజుల్లోన అన్ని కార్మిక సంఘాలు ఏకం చేసి ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి కోసం కమ్యూనిస్ట్ పార్టీ, రైతు సంఘం అన్ని కార్మిక సంఘాలు ఏకం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం మెడలు వచ్చి మున్సిపల్ కార్మికుల డిమాండ్ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 5 ఏళ్ల కాలంలో పారిశుద్ధ ఇంజనీరింగ్ విభాగ కార్మికులందరూ చాలా ఎదురు చూశారు. మా జీవితాలు మారుతున్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేమందరం కూడా పర్మనెంట్గా గుర్తింపు పొందుతాం. సంఘంలో కూడా మాకు విలువ ఉంటుందని చెప్పేసి చాలా ఆశతో అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరూ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ చాలా ఆశపడి ఉన్నారు. కానీ ఆ ఆశ నిరాశ చెందడం వల్ల ఈ కాలం కూడా పూర్తి కావస్తున్నందున ఈరోజు పబ్లిక్ హెల్త్ కార్మిక సంఘం, అదే ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా రోడ్ల మీద రావడం జరిగింది. ఆప్కాస్ వర్కర్లు మీరు వెంటనే పర్మనెంట్ చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఈరోజు మరి వాళ్ళ ఆప్కాస్ వర్కర్ని, కాంట్రాక్ట్ వర్కర్ని పర్మనెంట్ చేయమని చెప్పేసి రోడ్డుని ఎక్కారు. మరి వాళ్ళ మొత్తం ఓట్లు వేసుకుంటే 1 కోటి పైనే ఉంటాయి. మీరందరూ ఇప్పుడు మాకు బటన్లు వచ్చి సంక్షేమ పథకాలు మాకి పంపించాం. ఈసారి ఓటు ద్వారా మీకు బటన్ వచ్చి నిన్ను ప్రతిపక్షంలోనా, మరి ప్రతిపక్షంలో కాకుండా ఇంకా తక్కువైన స్థానంలో నిన్ను ప్రజలు కార్మిక లోకాలు కూడా కూర్చోబెడతారు అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలో ఈ కార్మిక సమస్యల్ని పరిష్కరిస్తానని ఆశిస్తున్నాం. కార్మికులకు సిపిఎస్ రద్దు చేస్తానని నేను వచ్చిన వారం లోపల అన్నాడు. సిపిఎస్ రద్దు చేయలేదు. మరి అదేవిధంగా మీకు పెండింగ్ ఉన్న డిఎల్ కూడా ఇస్తామని చెప్పినాడు. అవి ఇవ్వాల. మరి పిఆర్సీ సకాలంలో ఇస్తానన్నాడు. అవి ఇవ్వాల. ఇంక్రిమెంట్లు సకాలంలో ఇస్తామన్నాడు. అవి కూడా ఇవ్వాల. మరి 4.5 సంవత్సరం కాలం పూర్తిగా మేము వెయిట్ చేసినాం. ఇంకా వచ్చిన ప్రభుత్వం కొత్తగా వచ్చినది. మరి ఇంకా ఆయన కూడా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మేము ఇంతవరకు కూడా ఎదురుచూసినాం. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలా. లేని వేళల ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయులందరినీ కలుపుకొని మరింత ఉద్యమం చేయడానికి మేము
డిమాండ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు కూడా మేము వెనకాడబోమంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే బటన్ నొక్కి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఇస్తున్నాడో అదే బటన్ నొక్కి ఆయన ఇంటికి సాగనంపేందుకు మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి కెమెరా పర్సన్ సాగర్తో లోక్నాథ్, బీఆర్కే న్యూస్. ఏలూరు జిల్లాలోనూ మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమ డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నారు. అప్పటి వరకు పోరాటం ఆపేదే లేదని తేల్చి చెప్తున్నారు. ఏలూరులో మున్సిపల్ కార్మికుల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఎవరైతే మున్సిపల్ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళు గత 11 రోజుల బట్టి కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా చెత్తా చెదారం అయితే పేరుకుపోయిన పరిస్థితి. చెత్తా చెదారంతో దుర్గంధమైన వాసనతో ప్రజలైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎందుకని వీళ్ళు ధర్నా చేస్తున్నారు, అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన భీమలోనూ కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎందుకని మీరు ఈ యొక్క ధర్నా చేస్తున్నారు, అసలు మీ యొక్క డిమాండ్లు ఏంటి? మన జగనన్న గారు ప్రభుత్వంలోకి రాకముందు ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏంటంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పర్మనెంట్ చేస్తానని, కనీస వేతనం 26,000 ఇస్తానని. అది కనీస వేతనం 26,000 అనేది మన సుప్రీంకోర్టే మనకి ఇచ్చింది. ఆ 26,000 ఇవ్వాలని, లేదంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలని. పర్మనెంట్ చేస్తానని ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారు మాకు సభాముఖంగా, పాదయాత్రలో కూడా. ఆయన ఇచ్చిన మాటలు వారిని నెరవేర్చుకోవాలని మేము మా యొక్క ఏఐటీసీఎల్ అయితే 3 రోజులుగాను, ఇంకా మా అనుబంధ సంస్థ సిఐటియు గత 11 రోజులుగాను చేస్తున్నాము. మా యొక్క కోరికలను మీరు మన్నించి సభాముఖంగా మేము మా మున్సిపల్ కార్మికులు అందరం మీకు తెలియజేస్తున్నాము. దయచేసి మా యొక్క కోరికలను నెరవేర్చమని జగన్ గారు, వైఎస్ఆర్ యొక్క మన కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తున్నారు. అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు సీఎం గారు ఏమి హామీ ఇచ్చారు, ఎందుకని మీరు అసలు హామీలు నెరవేరలేదని ఎందుకని చేస్తున్నారు? కామ్రేడ్, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్సు 45,000 మంది సుమారుగా ఉన్నారు. ఈ 45,000 మంది 26వ తారీఖు ఈరోజు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి గారు జగన్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు విశాఖపట్నంలో నేను అధికారంలోకి వస్తే ఈ కాంట్రాక్ట్ వర్కర్లందరూ కూడా పర్మనెంట్ చేస్తాను, 1వ తారీఖు జీతాలు ఇప్పిస్తాను, కనీస వేతనం అమలు జరుపుతానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా మీరు అమలు జరపండి అని చెప్పేసి ఇవాళ 11 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఏటువంటి పరిస్థితి 3 సార్లు చర్చలకు పిలిచారు, 3 సార్లు కూడా ఫెయిల్ అయినాయి. మేము కోరే కోరికలు గొంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చిన హామీని అమలు జరపమని. ఇలాగే ఉండగా రాష్ట్రం అంతా కూడా గగ్గోలు పెట్టేసి పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ క్షీణించి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. దయవుంచి మీరు పంతాలు పోవద్దు. మా యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకోండి. వారి ఎంత తొందరగా మీరు పరిష్కారం చేస్తే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే 3 సార్లు 3 దఫాలుగా చర్చలు జరిగినాయి, విఫలమైనాయి. అయితే ఒకవేళ ఇంకోసారి చర్చలు జరిగితే, ఇంకోసారి జరిగినప్పుడు కూడా మీ న్యాయమైన డిమాండ్లు కానీ నెరవేరకపోతే తదుపరి ఉద్యమం ఏ విధంగా చేయబోతున్నారు? తదుపరి ఉద్యోగం నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు. సమస్య పరిష్కారం చేయకపోతే మొత్తం కార్మికులు యావత్తు రాష్ట్రం అంతా కూడా మరి ఆ దిశగా ప్రయాణం చేయడానికి మేము ముందంగులో ఉన్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు గొంతమ్మ కోరికలు కాదు, ఆయన ఇచ్చిందే. ఫస్ట్ సంతకం కనీస వేతనం 26,000 చేస్తాం, ఆప్కాస్ కార్మికులందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తాం. అలాగే పర్మనెంట్ కార్మికులు ఉన్న వాళ్ళకు కూడా పెండింగ్లో ఉన్న మరి పిఎఫ్ సమస్యలు ఉన్నాయి, ఈఎస్ఐ, అవి కూడా నేను పరిష్కారం చేస్తానని ఆ రోజున పూర్తిగా హామీ ఇవ్వడం జరిగింది. 2 దఫాలుగా చర్చలు ఇవ్వడం జరిగింది. ముందుగా 4.5 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్క సమస్య కూడా ఆయన పరిష్కారం చేయలేదు. ఏదేమైనా మరి పరిష్కారం చేసుకుంటే మంచిది, లేకపోతే మేము నిరవధిక సమ్మె ఉధృతం చేస్తాం. ఆమరణ నిరాహార దీక్షలకే మాత్రం పూర్తిగా పూనుకుంటామని మేము తెలియజేస్తున్నాం.
ఇది పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, లేకపోతే సీఎం అయిన తర్వాత కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా 1వ తారీఖునే జీతం ఇస్తానని హామీ ఇచ్చినప్పుడు కూడా నేటి వరకు 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఆ హామీ నెరవేరలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. అదేవిధంగా తమ యొక్క న్యాయమైన డిమాండ్లుగానే నెరవేర్చిన ఎడల ఆమరణ నిరాహార దీక్షకి దిగుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, భీమవరం నుంచి. మున్సిపల్ కార్మికుల సమ్మెతో విశాఖలో ఎక్కడికక్కడే చెత్త నిలిచిపోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేదే లేదని తెగేసి చెప్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముప్పేట దాడి మొదలైంది. అన్ని వర్గాల నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వంపై అందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఇంకా టీచర్లు, అలాగే సర్వశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు వీళ్ళంతా కూడా సమ్మెలో కొనసాగుతున్నారు. తాజాగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఇప్పటికే 11వ రోజుకు చేరుకుంది. దీంతో అన్ని నగరాల్లోని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు కొనుక్కుందాం. మీరు చెప్పినప్పటికీ ఇన్ని 11 రోజులు దాటుతుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరు ఏమనుకుంటే చెప్పండి. మేము పోలీసులను పెట్టి వర్కర్లతో చేయిస్తున్నారు. అది మాకు ఇవ్వమంది ఇవ్వకంటానా ఎగస్ట్రా డబ్బులు ఇచ్చి బయట వర్కర్లతో చేయిస్తున్నారు. ఏమంటే పర్మనెంట్ వర్కర్లతో చేయిస్తున్నాం అంటున్నారు. మేము సందుల్లో గొంతుల్లో తిరుగుతున్నా సరే మా మాటకి రెస్పాన్సిబుల్ లేదు. మా యూనియన్ పోరాడుతున్నాం, మా యూనియన్కి రెస్పాన్సిబుల్ లేదు. వెళ్ళారు రమ్మని చెప్పారు, సమ్మె జరుపుతామన్నారు. అక్కడ కూడా జరగదు, మేము ఇవ్వము, ఏడు చేస్తారో చేసుకోండి అని అంటున్నారు. మా బాధ అంటే పట్టించుకోవటం లేదు. ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఇంకా ఎన్ని రోజులు ఇలా కొనసాగే అవకాశం? ఏమో మరి తెల్ల కదండి, ఎన్ని రోజులు సాగుతుంది మరి తెల్ల కదా. ఏంటంటే మా బాధ కదా, మేము పోరాటం చేస్తున్నాము. పోలీసులతో కొట్టి మరి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయించేస్తాడు. అందుకని వీడి కొట్టి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి దెబ్బలు తగులుతున్నాం. మాకు బాధ కలితే కదా మేము అతను ఇస్తాను హక్కులే కదా మేము అడుగుతున్నాం. అతను ఆస్తులు ఇంట్లో అడగలేదు కదా, అతను ఇచ్చిన ఇస్తాను హక్కులు అడుగుతున్నాం. ప్రజలు ఇప్పటికే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ పక్క మీ సమ్మె కొనసాగుతుంది. అయితే మీ యూనియన్ నాయకులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ చర్చలు అసలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమంటున్నారండి? ప్రజలందరూ మాకు ప్రోత్సహిస్తున్నారండి. ప్రజలందరూ అమ్మ మీకు ఇవ్వాలి, మీకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మీకు చెయ్యవలసిందల్లా చేస్తున్నారు. కాకపోతే మీకు సీఎం గారు చెప్పిన విధంగా మీకు చెయ్యాలి. మా నాయకులు కానీ మా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రోత్సహించి సీఎం గారు దిగి రావట్లేదు. మాకు సీఎం గారు ఆయన చెప్పారు, మాకు ఆయనే కదా చెప్పారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామమ్మా అని అన్నారు. మా పని చూసి మా వాసన చూసి జడం చేయలేదు, కుడి చేయలేదు, ప్రతి ఒక్కరం చేస్తున్నాం. ఈ రాజకీయవేత్తలు ముందుకు వస్తేనే కదా మాకు ముందుగా పని అవుతుంది. పోలీసుల చేత జాకెట్లు చింపేసి చీరలు లాగేసి ఇష్టం వచ్చినట్టు లాగైతే ఎలాగవుతుంది చెప్పండి మీరు? లేకపోతే ఎక్కడంటే అక్కడ కనకమాల గుళ్ళోకి వెళ్ళండి, అన్నం తింటున్నాం, ఒక పూట అన్నం తింటున్నాం అంటే రెండో పూట నిద్రలు ఉండట్లేదు. నొడాలు లాగైతే అక్కడ ఎంత మంది తండించుకుంటున్నాము. పోలీసులు ఎలా తంటున్నారో అలా ఇష్టం తంటున్నారండి. అంటే ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ప్రత్యామ్నాయంగా కొంతమందితో పెట్టి శుభ్రం చేయించే పనులు చేస్తారు. అయితే మీరు అడ్డుకుంటున్నారని చెప్పి పోలీసులు పెడుతున్నారు అంటున్నారు. మేము అడ్డుకోవట్లేదండి. ఏమండి బొల్లు తీయద్దు, ఏమండి మీకు దండం పెడతాను, మీరు బొల్లు తీయించకండి అంటే మిమ్మల్ని మేమేం అనమంటున్నారు, పట్టుకొని లాగేస్తున్నారు, పట్టుకొని పీకేస్తున్నారు, చీరలు లాగేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా చూడట్లేదు. ఒకటే మాట, నేను సీఎం గారు ఒకటే చెప్తాను, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, ఆడకి భార్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. వాళ్ళ బిడ్డలు బయటకు వస్తే ఇలాగే ఉంటుందా? మేము ఎవరిని అడగాలి చెప్పండి? మా వెనకాల ఎవరైనా ఏదైనా సరే మీ బాధలు మేము తీరుస్తాం. జీబీఎంసీ వర్కర్లకి ఎటువంటి కష్టాలు వచ్చినా మీరు రండి, మా దగ్గర చెప్పండి, మీ బాధ ఏమో మేము తీరుస్తామన్నారు. మా నాయకులు వెళ్ళినా సరే తీరుస్తాం లేదు, చెయ్యము అంటున్నారు. కష్టపడుతున్నాము. మేము 50,000 70,000 లేకపోతే ₹1,00,000 మాకు ఇవ్వండి అనలేదు. మీరు చెప్పేది సమాఖ్య మాకు ఇవ్వమని చెప్పాము. మొత్తం మీద వీళ్ళంతా కూడా సమ్మె చేయడం కారణంగా ఇటు నగర ప్రజలతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 11 రోజులైంది వీళ్ళు సమ్మె ప్రారంభించి. సమ్మె ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ సమ్మె కారణంగా నగరంలో ఉన్న ప్రజలంతా కూడా ఎక్కడి చేత అక్కడ నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వీళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నారు. వీళ్ళంతా కోరేది కేవలం గొంతెమ్మ కోరికలు ఏమీ కాదు, కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మాత్రమే అడుగుతున్నారు. ఈ న్యాయమైన డిమాండ్లు అమలు చేస్తే మళ్ళీ తమను నెత్తిన పెట్టుకుంటామని చెప్పిన ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్.